హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో మన సోషల్ మీడియా లింక్ని ఏ విధంగా షేర్ చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ వైటీ స్టూడియోని డెస్క్టాప్ మోడ్లో చేంజ్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కస్టమైజేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఛానల్ నేమ్, హ్యాండిల్స్, డిస్క్రిప్షన్స్, యాడ్ లాంగ్వేజ్, ఛానల్ యూఆర్ఎల్, కింద లింక్స్ అని చెప్పేసి ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ లింక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ యాడ్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసే ముందు మన సోషల్ మీడియా లింక్ అనేది మన దగ్గర ఉండాలి. కాబట్టి బ్యాక్ వచ్చేసేసి మీరు మీ సబ్స్క్రైబర్లతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మీరు ఏదైతే లింక్ ఇవ్వాలనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీకు ఏది నచ్చితే అది. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే ఇస్తున్నాను. సో దీని యొక్క లింక్ని ఇప్పుడు మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేయాలి అంటే ముందుగా షేర్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కాపీ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసి ఈ లింక్ని ఇందాక మనము డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకున్న వైటీ స్టూడియోలో యాడ్ లింక్స్ అనే ఒక ఆప్షన్ కనిపించింది కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ 2 బాక్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. దీనిలో లింక్ టైటిల్ అంటే మనం సోషల్ మీడియాలో ఏ సోషల్ మీడియా లింక్ని తీసుకున్నాం, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ని అయితే తీసుకున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేసుకోవాలి. ఆ పక్కన కనిపిస్తున్న మరో బాక్స్లో యూఆర్ఎల్ రిక్వైర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ బాక్స్లో ఇప్పుడు మనం ఏదైతే లింక్ని కాపీ చేసామో ఆ లింక్ని అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మొదటి బాక్స్లో ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. సెకండ్ బాక్స్లో మనం కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత పైన కార్నర్లో పబ్లిష్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో మన సోషల్ మీడియా లింక్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా ఇవ్వటం వల్ల మనకేంటి యూజ్ అంటే మన సబ్స్క్రైబర్లు మనతో కాంటాక్ట్ అయ్యి వారి యొక్క డౌట్స్ అనేవి షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.